రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. 613 పంచాయతీలు, 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 532 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో 244 పంచాయతీలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 158 పంచాయతీలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 140 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 613 పంచాయతీలు, 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 532 పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో 274 పంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 158 పంచాయతీలు, యాదాద్రి జిల్లాలో 140 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లలో అందిస్తారు. పుల్లారావు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 542 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగి 1 గంట వరకు ముగియనుంది. ఉదయం నుండి కూడా ఆ ఓటర్లైన వారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్ద సంఖ్యలో కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాకు సంబంధించి 10 మండలాల్లో ఉన్నటువంటి 244 గ్రామాలకు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాల్లో అంటే 158 గ్రామ పంచాయతీలకు, యాదాద్రి జిల్లాలో 5 మండలాలకు సంబంధించి 140 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ రోజు పోలింగ్ అనేది కొనసాగుతుంది. అంటే మొత్తంగా 613 గ్రామ పంచాయతీలు ఉండగా 71 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏకగ్రీవ పాట పెట్టి మిగిలినటువంటి 542 గ్రామ పంచాయతీలకు మాత్రం ఈ రోజు ఎన్నిక కొనసాగుతుంది. ప్రతి మాత్రము పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ప్రజలను వారు బారులు తీరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం అవుతుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా వివిధ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సభని పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అవుతుంది. చూస్తే మాత్రం ఉమ్మడి నగరంలో 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క పోలింగ్ సంబంధించేసి ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలైతే చోటు చేసుకోలేదు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. చేసుకుంటాం